కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నీళ్లే నిప్పులవుతున్నాయి. సముద్రంలో కలిసే మిగులు నీళ్లను వాడుకుంటే మీకొచ్చిన అభ్యంతరం ఏంటి అన్న ఏపీ మంత్రి లోకేష్ కామెంట్ తో తెలంగాణ పాలిటిక్స్ మళ్లీ భగ్గుమన్నాయి. ఇక బీజేపీ సైతం తమ వైఖరిని ప్రకటించడంతో ఈ టాపిక్ ఇప్పుడు చాలా హాట్ గా మారిపోయింది. బనకచర్లకు అనుమతులు ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు, ప్రాజెక్టు ఎలా కట్టుకోవాలో కూడా తెలుసు. వరద జలాలను పంట పొలాలకు మళ్లిస్తుంటే పక్క రాష్ట్రానికి వచ్చిన నష్టమేంటన్న లోకేష్ వ్యాఖ్యలకు తెలంగాణ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. తమ వినతులతోనే బనకచర్లకు కేంద్ర సంస్థలు అనుమతులు ఇవ్వలేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మా ప్రభుత్వం మొత్తం కూడా బనకచెర్ల ప్రాజెక్ట్ ని అన్ని విధాలుగా వ్యతిరేకిస్తుందని చెప్పి ఈ సభాముఖంగా మనం చేస్తున్నాం. ఆయన ఏదో అనడని ఇక్కడ టిఆర్ఎస్ లీడర్లు ఏదో మాట్లాడి ప్రజల్లో తప్పుడు సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చాలా స్పష్టంగా చెప్తున్నాం, అన్ని వేదికల్లో కేంద్ర ప్రభుత్వం దగ్గర న్యాయపరంగా బనకచెర్ల ప్రాజెక్టు మేము వ్యతిరేకిస్తామని చెప్పి ఈరోజు సభాముఖంగా యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలియజేస్తున్నాము. ఇక బీజేపీ కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. తెలంగాణకు అన్యాయం చేసే ఏ ప్రాజెక్టుకు బీజేపీ మద్దతివ్వదన్నారు ఎంపీ డీకే అరుణ. బనకచెర్లకు తెలంగాణకు అన్యాయం చేసేటటువంటి ప్రాజెక్టుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వదు. అసలు అక్కడ మిగులు జలాలే ఎన్ని ఉన్నాయి అనేది స్పష్టంగా లేదు. అసలు మిగులు జలాలు ఉన్నాయా, ఉంటే ఎన్ని ఉన్నాయి, ఆ మిగులు జలాలు ఎన్ని ఉన్నాయి తెలియని తర్వాత వాడుకునేటటువంటి విషయం. తెలంగాణ ప్రాంతానికంతా కూడా ఒక్కొక్క ఎకరాకు సాగునీరు అందించినటువంటి విధంగా మొదట నీటి కేటాయింపులు జరగాలి. ఆ తర్వాత ఇతర ప్రాజెక్టుల గురించి డిస్కషన్ చేయాలి. బనకచెర్లపై ఎలా పోరాటం చేయాలి, నీళ్లను ఎలా కాపాడుకోవాలి అనే దానిపై కేసీఆర్ తో చర్చించామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. కేసీఆర్ గారి గురించి కేసీఆర్ దగ్గర మేమేం మాట్లాడినాం అదే చెప్పినాం. బనకచెర్ల గురించి మాట్లాడినాం, కాళేశ్వరం నీళ్ళ గురించి మాట్లాడినాం, ఎరువుల గురించి మాట్లాడినాం, దెబ్బతింటున్న వ్యవసాయ రంగం గురించి మాట్లాడినాం, ఎట్లా కాపాడుకోవాలి నీళ్లను, గోదావరిని, బనకచెర్ల విషయంలో ఎట్లా ముందుకు పోవాలి, ఏ రకంగా దాన్ని ఆపాలి, ప్రజా ఉద్యమాల పట్ల ఎట్లా నిర్మాణం చేయాలి, కోర్టుల ద్వారా ఎట్లా ఆపాలి, గీ తపన తప్ప మాకు గీ ప్రయత్నం తప్ప కేసీఆర్ గారి దగ్గర ఇంకా ఏ చర్చ రాలేదు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల మధ్య రచ్చ నడుస్తోంది. అది బనకచెర్ల కాదు బంకచెర్ల అని ఎవరు ఏ ముహూర్తాన అన్నారో గానీ ఏపీ తెలంగాణ మధ్య బంకలా తగులుకుంది ఈ బనకచెర్ల ప్రాజెక్ట్. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి.